లాక్పెట్ రేట్ ఉంది ₹100 ఉండాలి అవి 100 డబ్బాలు ఉన్నాయి కలెక్ట్ చేసి ఫైర్ స్టేషన్ దగ్గర వీళ్ళని చూపించి వచ్చిన బండి అవును సెల్ఫ్ ట్యాక్స్ అయిపోయాయి లోన్లు ఉంటాయి అమ్ముకుంటున్నాను ఎట్లప్ప ఇప్పుడు ఉంటాయి ఫస్ట్ కూడా పని కాదు ఏమో 50% వస్తే కూడా అది ఏరేకి కూలి అవుతుంది కదండి లేబర్ ఛార్జ్ ఇది చేయాలంటే 3 నెలలు అయిపోయింది సార్ ఆల్మోస్ట్ అలా అంతా మొన్న అన్ని అక్కడ ఎమ్మెనూరు పత్తికొండ అన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి మార్కెట్ ఉన్నప్పుడు వస్తుంటే ఇప్పుడే మాకు ఇది ఏం నిమ్మలేదు అదే బాగా తినకండి వేసిందల్లా సారీ ఇది దీని సరుకు అంటే ఆదోని ఏపీఎంసీ యార్డ్లో ఉన్నటువంటి బసాపురం రోడ్లో సంతోష్ టీఎంటీ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ కావడం జరిగింది. ఇది దురదృష్టకరం అని చెప్పి నేను భావంతో చెప్తున్నా. ఎందుకంటే ఒక ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మా బాధ్యత ఇక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఏం వచ్చినా ఇక్కడ వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడి మనం ఏం చేయలేము, మా చేత అయినంత వరకు ఇన్సూరెన్స్ అయితేనేమి ఇటు ప్రభుత్వం నుంచి ఏం రావడానికి కృషి చేస్తాం. అలాగే సోమవారం పొద్దున్న ఇదే ఫైర్ స్టేషన్ దగ్గర మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు టౌన్లో ఇంత పెద్ద టౌన్లో ఏదన్నా చిన్న చిన్న హట్స్ కానీ ఏదన్నా కాలిపోతే ఫైర్ స్టేషన్ నుంచి బయట రావడానికి 1 గంట కావాలని చెప్పి వాళ్ళ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఫోన్ చేయడం జరిగింది. అది జరిగిన నెక్స్ట్ డేనే ఈ ఫైర్ స్టేషన్ అంటే మీరు ఆలోచించండి. చాలా మంది పబ్లిక్ అయితేనేమి అధికారులు అయితేనేమి అదే చెప్పినారు, సార్ మీరు ఇచ్చిన నెక్స్ట్ డేనే ఇది అయింది అని చెప్పి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వచ్చినారంట, ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఆయన ఫోన్ చేసినా మళ్ళీ వస్తాను సార్ అని. ఎందుకంటే ఫైర్ స్టేషన్ పవర్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఏఎస్ఐలు కానీ పవర్స్ ఉంటాయి. అక్కడ మనము ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎంత మాయాబజార్ అందరూ తెలుసు. అక్కడ దాదాపు 150-200 వెహికల్స్ సిస్టమ్ వచ్చినట్లు పెట్టింటారు. ఒక ఫైర్ ఇంజన్ ఆఫీస్ నుంచి బయట రావాలంటే 1 అవర్ కావాలి. ఇది ఎవరిదే ఫాల్ట్? సబ్ రిజిస్ట్రార్ గారిదే, ఫైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్దే? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా కానీ అక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది, 1 వారంలో నేను టైం ఇచ్చినాను, వాళ్ళ ఫెన్షన్ చేసి కంట్రోల్ చేస్తాం సార్ అని. నేను కూడా చెప్తా, అక్కడ పొలిటికల్ అండదండాలు ఎక్కువ ఉంటాయి సార్, వాళ్ళు వస్తారంటే నేను నిలబడతా, మీరు వస్తే నేను నిలబడతాను ఆయన కూడా చెప్పినాను. మీరు రావాలి సార్ అంటే తప్పకుండా వస్తానని చెప్పిన. ఎవరున్నా ఆదోనికి మంచి కావడానికి ఎప్పటికీ ముందుంటానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ఈరోజు చూడండి, దాదాపు 12-13 కోట్లు లాస్ అయిపోయింది. ఈరోజు నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నప్పుడు ఎంతో కష్టపడి కొంతమంది ఎక్స్ఎమ్మెల్యేల ద్వారా కానీ ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా ఈ ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది. ఎంతమంది చైర్మన్ అయినా ఎవరు చేత కాలేదు. నేను ఒక 6 నెలలు ఫైర్ డీజీ ఠాగూర్ అనే ఆయన దగ్గర తిరిగి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది మార్కెట్ యార్డ్లో. ఇది ఎంతో ఉపయోగపడింది ఈరోజు మార్కెట్ యార్డ్లో. మీరు ఆలోచించేయండి. ఎవరైనా కానీ మనము వాళ్ళకు లాస్ అయిన వాళ్ళకు మనము సానుభూతి చెప్పడానికి వస్తాం, కానీ మనం ఏం చేయలేము. అంత దేవుని ఆశీర్వాదం ఇలాంటివి చూస్తుంటే. ఒకటి ఇలాంటివి వేరే ఫ్యాక్టరీలు కాకూడదు. దాదాపు ఈరోజు 60-70 టీఎంటీ ఫ్యాక్టరీలు అయిపోయినాయి. దాంట్లోన ఒక టీఎంటీ ఫ్యాక్టరీ నడపాలంటే 800 క్వింటాల్ కావాలి ఒక రోజుకు, కానీ మార్కెట్కి వచ్చేదే 1500-2000. నేను ఉన్నప్పుడు 3 సంవత్సరాలు మాత్రం ఒక రోజుకు 55,000 క్వింటాల్ వస్తుండే ఒక రోజుకు. మళ్ళీ ఈరోజు అది కాటన్ పండడం లేదు. అయిన తర్వాత ఇటు బళ్ళారి, ఎమ్మిగనూరు ఎక్కడ కావాలో అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఆదోని మార్కెట్ రాకుండా. అయిన తర్వాత మీ అందరికి తెలిసిన విషయం ఏది, ఇలాంటి ఫ్యాక్టరీలకు ఇలాంటివి జరగకూడదని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నా. ఎవరికి కానీ, ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ లోన్లు కానీ అప్పులు కానీ అన్నీ తీసుకొని వచ్చింటారు వాళ్ళు. ఈరోజు నేను ఒకటే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ కంటే డిమాండ్ చేస్తున్నా, ఒకటే వీళ్ళ అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకటి ఏమంటే వాళ్ళకి అప్పుడే పేమెంట్స్ కావాలని చెప్పి తిరుగుతున్నారంట. అది పద్ధతి కాదని చెప్పి నేను ఒక ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్గా నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ పరిస్థితి చూడండి,
వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే డబ్బులను వాళ్ళంతా ఒక సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి అడిగితే బాగుంటుంది. వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు. మీరు వచ్చి వాళ్ళని డిమాండ్ చేస్తే మాత్రం అది పద్ధతి కాదని చెప్పి ఎవరైనా కానీ వీళ్ళని సతాయిస్తే అది పద్ధతి కాదని చెప్పి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేవిశెట్టి ప్రకాష్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని.